మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమములు, ఈ వాక్య సందేశములు మీకు ఎంతగానో దీవెనకరంగా ఉన్నాయని, వీటి ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుచు ప్రభువులో మీరు బలపడుచున్నారని, ఉజ్జీవం పడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ కొరకు మనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇంతవరకు దేవుడు ఈ కార్యక్రమాలు కొనసాగడానికి దేవుడు కృప చూపాడు. ఈ కార్యక్రమముల కొరకు ప్రార్థించిన వారికి, ఆయా సమయాలలో సహకరించిన వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియులారా, ఈ రెండు లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన పరలోకమునకు ఆరోహణం అవడానికి ముందు తన శిష్యులకు ఈ ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. దీనిని గొప్ప ఆదేశమని, గ్రేట్ కమిషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు మనందరి పాపం నిమిత్తము కల్వరి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన పునరుత్థానుడయ్యాడని అనేక మందికి తనను తాను ప్రత్యక్షపరుచుకొని అందరూ చూస్తుండగా పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు తన శిష్యులను పిలిచి ఈ ఆజ్ఞను వారికి చెప్పి ఉన్నాడు. ఏంటి ఈ ఆజ్ఞ అనగా, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే సువార్తను వింటారో, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారికి బాప్తిస్మం ఇవ్వండి, బాప్తిస్మము ఇచ్చిన వారికి బోధించండి అని ప్రభువు చెప్పాడు. ఈ గొప్ప ఆదేశాన్ని మనం గమనించినట్లయితే శిష్యులుగా చేయండి అనేది ఈ గొప్ప ఆదేశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ, మానవులందరూ యేసుక్రీస్తును వెంబడించేవారు కావాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన శిష్యులుగా అంగీకరించబడాలనేది దేవుని యొక్క నిత్య ప్రణాళిక. అందుకే యేసుక్రీస్తు ఆ పని మీద ఈ లోకానికి వచ్చాడు. ఆయన తనను వెంబడించమని ప్రజలను కోరుకున్నాడు. ఎవరైతే ఆయనను వెంబడించారో వారిని శిష్యులుగా ఆయన చేసుకుని ఆ శిష్యుల ద్వారా ఈరోజు గొప్ప పరిచర్య ప్రభువు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనందరికీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ముఖ్యంగా శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ, ఆదేశం ఏంటంటే మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని. అయితే ఈ శిష్యులుగా చేయడము అనే ఆ ప్రక్రియలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిగా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, అన్ని గ్రామాలకు వెళ్ళండి, అన్ని పట్టణాలు నగరాలకు వెళ్ళండి, అన్ని దేశాలకు వెళ్ళండి, అన్ని ఖండములలో నా సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. ఎవరైతే ఆ సువార్తను నమ్మి నందు విశ్వాసం ఉంచుతారో వారికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. 3వదిగా బాప్తిసం పొందిన వారిని సమకూర్చి వారికి బోధించండి అన్నాడు. అనగా శిష్యులనుగా చేయుటలో ఈ 3 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి, సువార్తను ప్రకటించాలి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వాలి, బాప్తిస్మం ఇవ్వబడిన వారికి బోధించాలి. మరొక విధంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మారాలంటే అతడు సువార్తను విని నమ్మాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. 2వదిగా అతడు బాప్తిస్మం పొందాలి. 3వదిగా అతడు బోధించబడాలి. ఈ 3 విషయాలు కూడా శిష్యులు అయ్యే క్రమంలో ముఖ్యమైనవే. ఏది కూడా మనం తప్పించడానికి వీలు లేదు. ఈ 3 ప్రక్రియలు ఎవరిలో అయితే జరుగుతాయో వారే యేసుక్రీస్తు శిష్యుడిగా తీర్చిదిద్దబడతాడు. మొదటిగా గమనించినట్లయితే అతడు యేసుక్రీస్తు యొక్క సువార్తను వినాలి. యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన పరిచర్య ఆరంభంలోనే ఇదిగో మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. మారు మనసు సంబంధమైన సువార్తను ప్రకటించాడు. ఎవరైతే ఆ సువార్తను విన్నారో వారు యేసునందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి ప్రభువుకి శిష్యులుగా వారు మార్చబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సువార్త అంటే ఏంటో మొదటిగా మనం గమనించినట్లయితే ఆ సువార్తలో
తప్పనిసరిగా యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి, ఆయన మరణమును గురించి, ఆయన సమాధి గురించి, ఆయన 3వ దినమున తిరిగి లేవడం అనగా పునరుత్థానమును గురించి, ఆయన పరలోకమునకు అందరూ చూస్తుండగా ఆరోహణం అవ్వడము, అలాగే రెండవసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు అన్న సంగతి ప్రజలకు వివరించి చెప్పాలి. ఈ విషయములలో ఏది మనము తప్పిపోయినా అది సంపూర్ణమైన సువార్త కాదు. ప్రజలకు మనము సువార్త ప్రకటించినప్పుడు వి మస్ట్ ప్రీచ్ ద గాస్పెల్ సిస్టమేటికల్లీ, అది క్రమముగా వారికి మనము బోధించాలి. అప్పుడే సువార్త అనేది వారి జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. సువార్త అనేది మన ఇష్టానుసారంగా ప్రకటించడం కాదు, సువార్త ప్రకటించడంలో ఒక క్రమం ఉంది అని మనం గమనించాలి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పేతురు అనే దైవజనుడు కొర్నేలి ఇంటికి వెళ్ళి కొర్నేలి ఇంటి వారికి, కొర్నేలి యొక్క బంధువులకు, కొర్నేలి యొక్క స్నేహితులకు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త అనేది చాలా క్రమముగా ప్రకటించినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 34 నుంచి 48 వచనాలు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఎవరో, దేవుడు ఆయనను ఎందుకు పంపించాడో చెప్పాడు. యేసుక్రీస్తు వారు చేసిన మేలులు, అద్భుతముల గురించి పేతురు ప్రకటించాడు. యేసుక్రీస్తు వారి యొక్క మరణమును గురించి, శిలువ మరణమును గురించి ప్రకటించాడు. ఆయన సమాధి గురించి ప్రకటించాడు. యేసుక్రీస్తు మరలా మృతులలో నుండి లేచాడు అని ప్రకటించాడు. సమాధిలో నుంచి లేచిన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. మరలా ఆయన రెండవసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ప్రజలందరికీ వారి వారి క్రియలు చొప్పున ఆయన న్యాయము తీరుస్తాడని చెబుతూ, ఎవరైతే యేసు ద్వారా పాప క్షమాపణ పొందుతారో వారే రక్షణ పొందినట్లు అని అక్కడ ప్రకటించాడు. తర్వాత కొర్నేలి ఇంటి వారు యేసు ప్రభు ఇచ్చే పాప క్షమాపణ పొందుకొని వారందరూ కూడా బాప్తిస్మం పొందినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారని మనం గమనించాలి. శిష్యులనుగా చేయుటలో మొదటి భాగము సువార్తను ప్రకటించుట. సువార్తను ప్రజలు నమ్మి విశ్వసించినప్పుడు రక్షణ పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాము. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుతావు అని అక్కడ లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేపబడ్డాడని, దేవుడు ఆయనను లేపాడని అతడు హృదయమందు విశ్వసించాలి. అప్పుడు అతడు రక్షణ పొందుతాడు. అలాగే అపోస్తలుల గారు 16:31 వచనంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని అక్కడ మనం చదువుతున్నాం. పిల్లారా, అయితే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మొదటిగా యేసునందు విశ్వాసం ఉంచాలి, తన పాపములు ఒప్పుకోవాలి, యేసు ప్రభుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి, నోటితో తన పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొందాలి, తన యొక్క జీవిత గమనమును ప్రభు వైపు మార్చుకోవాలి, లోకము నుండి యేసు వైపు తిరగాలి, జీవము లేని వాటి నుండి జీవము గల దేవుని వైపు తిరగాలి. అప్పుడే అతడు రక్షణ పొందినట్లు అని మనం గమనించాలి. ప్రియులారా, మొదటిగా సువార్తను ఒక వ్యక్తి వినిన తర్వాత అతడు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభును రక్షకునిగా ప్రభుగా అంగీకరిస్తాడు. రెండవ ఘట్టము మనం చూసినట్లయితే సువార్తను ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిన మాట మనం లేఖనాలు చదువుతున్నాం. సువార్తను నమ్మి ఊరుకుంటే సరిపోదు, కానీ అతడు తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. యేసుని వెంబడించుటలో, శిష్యులుగా తయారవుటలో బాప్తిస్మం అనేది తప్పనిసరి. అది దేవుని యొక్క ఆజ్ఞ అని మనం గమనించాలి. పిల్లల చాలామంది సువార్తను నమ్ముతూ ఉన్నారు, ప్రభువుని రక్షకునిగా ప్రభుగా అంగీకరిస్తూ ఉన్నారు, పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. కానీ మారు మనస్సు పొందిన వారు బాప్తిస్మం పొందడానికి కొంతమంది వెనుకాడుతూ ఉన్నారు. పిల్లలు గమనించాలి, ఈ నీటి బాప్తిస్మం అనేది అది దేవుని చేత నియమించబడిన ఒక పద్ధతి. ఇది ఏ మానవుడు కల్పించినది కాదు, ఏ సంఘము నియమించినది కాదు, ఏదో ఒక డినామినేషన్, ఏదో ఒక శాఖ నియమించినది కాదు, కానీ దేవుడే స్వయముగా ఈ బాప్తిస్మమును నియమించాడు. అందుచేత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. ఒకవేళ బాప్తిస్మం పొందకపోతే ఆ రక్షణ కార్యము సంపూర్ణము కాలేదు అనే సంగతి గమనించాలి. బాప్తిస్మము పొందకపోతే పరలోక రాజ్య ప్రాప్తి లేదనే సంగతి కూడా మనం గమనించాలి. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో మనం గమనించినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇలాగ చెప్తూ ఉన్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు నాతో చెప్పాను. ఇక్కడ గమనించినట్టు బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నేను దేవుని చేత పంపబడ్డాను.
దేవుని చేత పంపబడిన బాప్తిస్మిచ్చి యోహాను అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడము ప్రారంభించాడు. అనగా బాప్తిస్మం ఇవ్వడం అనేది దేవుని చేత నియమించబడిన పద్ధతి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించవలసిందే. అలాగే యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఇవ్వండి అని ఆయన ఆజ్ఞాపించాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడినని ప్రభు చెప్పాడు. నమ్మని వానికి శిక్ష విధించబడినని ప్రభు చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 28:19-20 గమనించినట్లయితే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. బాప్తిస్మముడు అనేది తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ. ఇంకా మనం అపోస్తలుల కార్యములో మనం చదివినట్లయితే ఆది సంఘము కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారికి బాప్తిస్మం ఇచ్చారు. అందుకే అపోస్తలుడైన పేతురు అపోస్తలుల కార్యం 2:38 ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పిల్లరా, ఎవరైతే మారు మనసు పొందారో, పాపక్షమాపణ పొందారో ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలసిందే. ప్రియ సహోదరి సహోదరుడా, యేసునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, యేసు అంటే నాకు ఇష్టం, యేసు ప్రభు యొద్ద నా పాపాలను ఒప్పుకున్నాను, నేను మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను, కానీ బాప్తిస్మం పొందను అని నువ్వు అనుకుంటున్నట్లయితే నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నావు, నీవు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు అనే సంగతి మర్చిపోవద్దు. ఆది సంఘము యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చింది. ఆనాడు పెంతెకొస్తు దినమందు 3,000 మంది ఒకే రోజు మారు మనసు వారు బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుల కార్యముల్లో మనం గమనించినట్లయితే 2:41 3,000 మంది బాప్తిస్మం పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. 8వ మనం చదువుతున్నాము, సమరయ్య పట్టణ ప్రజలు కూడా ఫిలిప్పు సువార్తను ప్రకటించినందుకు సమరయ్యలో ఉన్న పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయంలో ఐతోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా ఉండి పనిచేస్తూ ఉన్న ఐతోపియుడైన నపుంసకుడు ఫిలిప్పు సువార్త ప్రకటించినందువలన అతడు బాప్తిస్మం పొందినట్లు గమనిస్తున్నాం. ఆ యొక్క నపుంసకుడు ఒకరోజు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఫిలిప్పు యెషయా గ్రంథములో వ్రాయబడిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించినప్పుడు వెంటనే అతడు రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి ఇష్టపడ్డాడు. వారిద్దరూ వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో నీళ్లు కనబడ్డాయి. అప్పుడు ఈ నపుంసకుడు అడుగుతున్నాడు, అయ్యా నీళ్లు ఇక్కడ ఉన్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఆటంకం ఏంటని. ప్రియులారా, మారు మనసు పొందిన వెంటనే ఈ యొక్క నపుంసకుడు మార్గ మధ్యములోనే బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 9:18 సంఘమును హింసించి, సంఘమును దూషించి, సంఘమును ఎన్నో హింసల పాలు చేసిన సౌలును దేవుడు దర్శించినప్పుడు ప్రియులారా వెంటనే అతడు మారు మనసు పొంది అతడు బాప్తిస్మం పొందినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే అపోస్తలుల గారు 10వ కొర్నేలి ఇంటి వారికి పేతురు సువార్తను ప్రకటించినప్పుడు కొర్నేలి తన ఇంటి వారు అందరూ కూడా బాప్తిస్మము పొందినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, అపోస్తలుల గారు 16:14-15 లూదియ అనే ఒక తుయతైర పట్టణస్తురాలు ఉంది. ఆమెకు అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించాడు. వెంటనే తాను తన ఇంటి వారు బాప్తిస్మం పొందినట్లు గమనిస్తూ ఉన్నాం. అదే అధ్యాయంలో చెరసాల అధికారికి అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించినప్పుడు, ఇదిగో నేను రక్షణ పొందాలని ఆశపడుతున్నాను, నేను ఏం చేయాలంటే అప్పుడు పౌలు అంటాడు, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పిన వెంటనే రాత్రికి రాత్రే ఆ చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో బాప్తిస్మము తీసుకున్నట్లు చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తలుల గారు 18వ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పుకు సువార్త ప్రకటించబడినప్పుడు అతడు అలాగే కొరింథీయులలో అనేక మంది ప్రియులారా సువార్తను నమ్మి యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నారు. ప్రియులారా, ఈ లేఖనాలన్నీ మనం గమనించినట్లయితే బాప్తిస్మం అనేది తప్పనిసరి అని మనం గమనించాలి. అందుకే ఈ కార్యక్రమం ద్వారా బాప్తిస్మం గురించిన ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు ప్రేరేపించిన విధానం బట్టి ఈరోజు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. బాప్తిస్మం అనేది తప్పనిసరి. బాప్తిస్మం అనేది వాయిదా వేయడానికి కుదరదు. బాప్తిస్మం అనేది యేసు చేత, దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత నియమించబడిన ప్రధానమైన కార్యమని మనం గమనించాలి. నిజానికి ప్రియులారా, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు, ఆయన మారు మనసు పొందవలసిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధునిగా జీవించాడు. నిజానికి ఆయన పాప క్షమాపణ నిమిత్తము ఆయన బాప్తిస్మము పొందవలసిన అవసరం లేదు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు మనందరికీ మాదిరి ఉంచుట కొరకు ఆయన బాప్తిస్మం పొందాడు. ఒకరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉంటే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు.
అప్పుడు యోహాన్ అంటాడు, నీ వలన నేను బాప్తిస్మము పొందవలసి ఉండగా ఇదిగో నేను నీకు బాప్తిస్మం ఇవ్వడమా అని యేసుతో చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువు అంటాడు మత్తయి సువార్త 3:15 ఇప్పటికీ కానేమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్మము మనము పొందాలి అన్నది ఆయన మాదిరిగా చూపించాడన్న సంగతి గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, బాప్తిస్మం నిర్లక్ష్యం చేస్తున్నావా? యేసునందు విశ్వాసం ఉంచుతున్నావు? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, కొన్నిసార్లు సంఘ కార్యక్రమాలు కూడా పాల్పొందుతున్నావు. కానీ ప్రభు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువు ఆజ్ఞ ప్రకారము బాప్తిస్మము పొందావా? లేకపోతే బాప్తిస్మము తప్పనిసరి అయినదని అది ఆజ్ఞని గమనించి వెంటనే స్థానిక సంఘమునికి వెళ్ళి బాప్తిస్మం పొందవలసిందిగా దేవుని ప్రేరణ బట్టి సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లరా, బాప్తిస్మము గురించిన అవగాహన చాలా మందికి ఉండడం లేదు. అసలు బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలి, బాప్తిస్మం గురించిన విషయాలు ఏంటి అని కొన్ని సంగతులు మనం ఈరోజు నేర్చుకుందాం. బాప్తిస్మం పొందడానికి ఎవరు అర్హులు అంటే, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుతారో వారే బాప్తిస్మమునకు అర్హులు. బాప్తిస్మము అనేది మనకు రక్షణ కలుగు చేయదు, కానీ మారు మనసు రక్షణ పొందాము అన్న ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మము తప్పనిసరిగా పొందాలి. ఇంకా మనం నేర్చుకోవాలంటే, ఎవరైతే తమ పాత జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి పాపములు ఒప్పుకొని పాపముల విషయమై పశ్చాత్తాపడతారో వారు బాప్తిస్మము పొందడానికి అర్హులు. బాప్తిస్మం అనేది ఏదో కొన్ని లాభములు పొందడానికి, కొన్ని ప్రయోజనాలు పొందడానికి, కొన్ని బెనిఫిట్స్ పొందడానికి ఉపయోగించే పద్ధతి కాదండి. బాప్తిస్మం అనేది మారు మనసు పొందిన వారికే ఇవ్వవలసిన ఒక ఘనమైన కార్యం. ఇంకా బాప్తిస్మం గురించి ఆలోచన చేసినట్లయితే, అంతరంగముగా మనలో కలిగిన మారు మనసుకు, మనలో కలిగిన రక్షణానుభవమునకు బహిరంగముగా మనమిచ్చే సాక్ష్యమే బాహ్య ప్రకటనే బాప్తిస్మం అని గమనించాలి. అందుకే లేఖనాల్లో గమనిస్తే రహస్య బాప్తిస్మములు ఏమీ లేవు. బహిరంగముగా ప్రజలు ఇదిగో యేసు నా దేవుడు, ఆయన ద్వారా నాకు రక్షణ, ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ, ఆయన ద్వారా నాకు నిత్య జీవము, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయన నా పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది అని ప్రియులారా ప్రజలందరి ఎదుట బహిరంగముగా ఇచ్చేదే ఒక బాప్తిస్మ కార్యక్రమం. అంత మాత్రమే కాదు, బాప్తిస్మంలో ఒక అద్భుతమైన సంగతి ఇమిడి ఉంది ప్రియులారా. ఇది మనము తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 6:3-5 మనం గమనించినట్లయితే అక్కడ ఇలాగ రాయబడింది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. అపోస్తలుడైన పౌలు సంఘమునకు చెప్తున్న మాటలు ఇక్కడ గమనించినట్లయితే, బాప్తిస్మము యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి చేయబడము, పునరుత్థానుడు అవ్వడం అనడానికి ఒక సూచనగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఆయన మరణించాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో దానికి గుర్తుగా బాప్తిస్మము నియమించబడింది. పిల్లరా, బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఒక వ్యక్తిని నీటిలో ముంచుతారు. నీటిలో ముంచి కొద్దిసేపు అలాగుంచుతారు. తర్వాత అతని లేదా ఆమెను పైకి లేపుతారు. అనగా బాప్తిస్మం అనేది మన పాత జీవితానికి స్వస్తి చెప్తున్నాము. క్రీస్తుతో పాటు మనం మరణిస్తూ ఉన్నాము. మనము మరణించి సమాధి చేయబడుతూ ఉన్నాము. పునరుత్థానుడు అవడము దేనికి సూచనగా ఉందంటే, నీటిలో ముంచబడిన వ్యక్తి పైకి లేపబడడం, అనగా నూతన జీవితాన్ని సంపాదించడం. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, నీటిలో మునగడం అనేది పాపమునకు మరణించి పాతి పెట్టబడుటతో సమానం. పైకి లేవడం అనేది క్రీస్తుతో కూడా లేపబడి నూతన జీవాన్ని, నూతన జీవితాన్ని కలిగి ఉండడం. బాప్తిస్మం అనేది బాప్టిజో అనే ఒక గ్రీకు పదం ద్వారా వచ్చింది. బాప్టిజో అనగా ముంచుట అని మనం గమనించాలి. ఒక వ్యక్తి నీటిలో ముంచబడి పైకి తీయబడడం అనేది యేసుక్రీస్తు వలె మనం మరణించి తిరిగి లేవడానికి సూచనగా ఉంది. అనగా పాపం విషయమై మనము చనిపోయి దేవునిలో మనము తిరిగి లేస్తున్నాం అనే సంగతి గమనించాలి. బాప్తిస్మం అంటే ఏదో ఒక అవుట్వర్డ్ యాక్షన్ కాదు.
బాప్తిస్మం అంటే ఏదో ఒక శారీరకమైన క్రియ కాదు, బైక్ కనిపించే క్రియ కాదు, కానీ బాప్తిస్మంలో ఒక అంతరార్థం ఉంది. ఇక్కడ అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన మరణించి మృతుల్లో నుండి లేపబడి ఎలాగైతే నూతన జీవాన్ని పొందుకున్నాడో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పాత జీవితానికి స్వస్థ చెప్పి పాపం విషయంలో మరణించి శరీరమునకు వారు మృతులై ప్రియులారా వారు తిరిగి లేపబడి నూతన జీవితాన్ని పొందుకోవడమే బాప్తిస్మం అనే ప్రక్రియకు సాదృశ్యంగా ఉంది. అంచేత బాప్తిస్మము ఎందుకు పొందుచున్నామో మనం గమనించి దాని ప్రకారం మనం జీవించినట్లయితే దేవుని ఆజ్ఞను మనము సరిగా నెరవేర్చగలము. అలాగే బాప్తిస్మం అనేది మన పాపములు కడిగివేయబడ్డాయి అనడానికి ఒక సూచనగా కనబడుతూ ఉంది. అందుకే అపోస్తలుల గారు 2:38లో మనం గమనించినట్లయితే పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చూడండి, పాపక్షమాపణ నిమిత్తము మీరు బాప్తిస్మం పొందండి అని పేతురు వారికి చెప్పాడు. 22వ అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తన మాటల్లో తన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, నీవు తడువు చేటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగివేసుకొనుమని చెప్పాను. పిల్లారా, మనం గమనించినట్లయితే మన పాపములు కడిగివేయబడ్డాయి అనడానికి సూచనగా మనము బాప్తిస్మం తప్పనిసరిగా పొందవలసిన వారు వింటూ ఉన్నాం. అలాగే పిల్లారా, బాప్తిస్మం అనేది దేవునితో మనం ఒక నిబంధన, ఒక ప్రమాణము. పాత నిబంధన కాలంలో అబ్రహాము సంతానముగా ఇశ్రాయేలుగా పిలువబట్టకు ప్రతి ఒక్కరికి కూడా సున్నతి చేయబడాలి. అలాగే కొత్త నిబంధన ప్రకారము మనం సున్నతి చేయబడవలసిన అవసరం లేదు, కానీ దేవుని బిడ్డగా మనం పిలువబట్టు కొరకు దేవునికి మనకు మధ్య ఒక సంబంధం ఏర్పరచబడింది అని తెలియజేయట కొరకు తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అనేది దేవునితో మనం చేసుకున్న నిబంధన. ఏంటి అనగా, ప్రభువా ఇప్పటి నుంచి నేను నీ సొంతము, నేను నీకు సొత్తు, నీవు నా దేవుడు అనేది ఒక ప్రమాణముగా చేసుకోవలసిన వారు వింటున్నాం. అలాగే బాప్తిస్మం అనేది యేసుక్రీస్తుకు శిష్యులుగా చేయబడటంలో ఒక భాగము. అది ఆజ్ఞ. తప్పనిసరిగా ప్రభు అన్నాడు బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ ఆజ్ఞను తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుతాడో అతనికి ఒక నూతన బోధకుడు వచ్చాడు, అనగా యేసుక్రీస్తు వారికి బోధకుడిగా ఉండి నూతనమైన బోధ చేస్తూ ఉంటాడు. అందుకే బాప్తిస్మం పొందిన వారికి ఇదిగో మీరు నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ బోధించండి అని శిష్యులకు చెప్పాడు. ఎప్పుడైతే నూతన బోధకుని ద్వారా ఒక వ్యక్తి నూతనమైన బోధ వింటాడో అతను నూతన జీవితాన్ని అనుభవిస్తాడు. అతని జీవితంలో మార్పు వస్తుంది. క్రీస్తు స్వరూపు మాత్రంలో ఏర్పడుతుంది. క్రీస్తు చూపించిన ప్రేమ, క్రీస్తుకు కలిగిన పరిశుద్ధత, క్రీస్తుకు కలిగిన విశ్వాసము అతనిలో వృద్ధి చెందడం ప్రారంభించబడుతుంది. అతడు క్రీస్తు స్వరూపంలోకి వస్తాడు. అంత మాత్రమే కాదు, బాప్తిస్మం పొందిన వ్యక్తికి నూతన సమాజం ఇవ్వబడింది, అదే సంఘం. అందుకే బాప్తిస్మం పొందిన వ్యక్తిని సంఘములో నిలబెట్టి ఇదిగో ఇతడు ఈ రోజు బాప్తిస్మం పొందాడు, ఇతడిని సంఘ సభ్యులుగా ఆహ్వానిస్తున్నామని దైవజనులు చెప్తారు. పిల్లారా, ఎన్ని సంవత్సరములు గుడికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరములు పాటలు పాడినా, ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని ధ్యానించినా, కొన్నిసార్లు ఎన్ని సంవత్సరం నుంచి సంఘ కార్యక్రమంలో నీవు పాల్పొందులు పొందినా సంఘ సభ్యునిగా పరిగణించబడవు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుతాడో అప్పుడే సంఘ సభ్యునిగా అతడు పరిగణించబడతాడు. ఎప్పుడైతే అతడు సంఘములో చేర్చబడతాడో అతడు సంఘములో దైవజనులకు దేవుడు అప్పగించిన బోధ అతడు వింటున్నప్పుడు దేవుని రూపంలోనికి, క్రీస్తు రూపంలోనికి వస్తాడు. ఎఫెసీయుల పత్రిక 4:12-13 వచనాలు చదివినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి గనుక, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి గనుక కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తులుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా దేవుడు సంఘములో నియమించాడన్న సంగతి గమనించాలి. బాప్తిస్మం పొందుట ద్వారా అతడు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడ్డాడు. పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడిన వ్యక్తి సంపూర్ణుడిగా తీర్చిదిద్దబడాలంటే తప్పనిసరిగా అతడు సంఘములో ఉండాలి. ఈ బోధ అనేది సంఘములో జరుగుతుంది ప్రియులారా. అందుకే చాలా మంది బాప్తిస్మం పొందాను కానీ ఏ సంఘానికి వెళ్ళనండి, ఏ సంఘమునకు చెందనని అంటారు. అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది. బాప్తిస్మం పొందిన వ్యక్తి తప్పనిసరిగా బోధింపబడాలి, అప్పుడే అతడు శిష్యుడిగా తీర్చిదిద్దబడతాడు. అంత మాత్రమే కాదు పిల్లారా, బాప్తిస్మం అనేది సమాజం మీద కూడా గొప్ప ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తికి గుడికి వెళ్ళినంత మాత్రాన, ఒక వ్యక్తి దేవుని పాటలు పాడినంత మాత్రాన, ఒక వ్యక్తి దేవునికి కానుకలు ఇచ్చినంత మాత్రాన సమాజం ఏమి అతను అనదు. కానీ అతను ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతాడో అప్పటి నుంచి సమాజం అతను ద్వేషించడం ప్రారంభిస్తుంది. లోకస్తును ద్వేషించడం ప్రారంభిస్తారు, అతని మీద నిందలు మోపడం ప్రారంభిస్తారు. ప్రభు చెప్పాడు, ఇదిగో నా నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులని ప్రభు చెప్పాడు. అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు లోకం ద్వేషిస్తుంది. అయినా ఆ లోక ద్వేషాన్ని ఎదిరించి
ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియులారా, ప్రభు నిమిత్తము కొన్నిసార్లు ఆస్తులు కోల్పోవలసి ఉంటుంది, ఇండ్లు కోల్పోవలసి ఉంటుంది, బంధువులను కోల్పోవలసి ఉంటుంది. ఎందుకనగా లోకము మళ్ళీ వ్యతిరేకిస్తూ ఉంటుంది. సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు, అతడు రక్షణ పొందిన దినాల్లో, అతడు మారు మనసు పొందిన దినాల్లో అతనిని ప్రభువు నుంచి వేరు చేయాలని కుటుంబము, బంధువులు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ప్రభువు మాటకు అతడు విధేయుడై కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆస్తిని విడిచిపెట్టి, తన యొక్క ఆచారములు విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడి అతడు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది అనేక మందికి సువార్తను ప్రకటించాడు దైవజనుడైన సాధు సుందర్ సింగ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు బాప్తిస్మమునకు వాయిదా వేయవద్దు. ఒకవేళ మారు మనసు పొంది ప్రభుని రక్షకునిగా అంగీకరించినట్లయితే మీ స్థానిక సంఘములోనికి వెళ్ళి బాప్తిస్మము తీసుకోవడానికి ముందుకు రావాల్సిందిగా సేవకునిగా తెలియజేస్తున్నాను. బాప్తిస్మం అనేది వెంటనే జరగవలసిన ప్రక్రియ. మారు మనసు పొందిన వెంటనే బాప్తిస్మం పొందవలసిన ప్రక్రియ అది. ఆది సంఘములు గమనిస్తే 3000 మంది సువార్త విన్న వెంటనే వారు రక్షణ పొందారు. అపోస్తలుల 8వ అధ్యాయంలో ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు నపుంసకుడు దారిలోనే బాప్తిస్మం పొందాడు. 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబము వెంటనే బాప్తిస్మం పొందారు. 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు రాత్రికి రాత్రే బాప్తిస్మం పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు బాప్తిస్మం పొందడానికి వాయిదా వేస్తూ ఉన్నావా? ఆలస్యపు విధేయత అవిధేయత అని గమనించాలి. అంచేత ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ, దేవుని వాక్యం నీకు బాగా తెలిసినప్పటికీ, సంఘ కార్యక్రమంలో సంవత్సరాల తరబడి నీవు పాల్గొని పొందినప్పటికీ ప్రభు నిన్ను ఈరోజు అడుగుతున్నాడు, నీవు మారు మనసు పొందావా, రక్షణ పొందావా, బాప్తిస్మం పొందావా అని ప్రభు నేను అడుగుతూ ఉంటే నీ దగ్గర ఏమని సమాధానం ఉంది? ఒకవేళ మారు మనసు పొందకపోతే ఈ నేడే మిక్కులు అనుకోని సమయము, నేడే రక్షణ దినము. మారు మనసు పొందు, ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకో, పాపాలు ఒప్పుకొని నీవు బాప్తిస్మము తప్పనిసరిగా పొంది ప్రభు రాజ్యంకు వారసుడు కావలసిందిగా దైవ సేవకునిగా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి నిర్ణయము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం మాత్రమే కాక నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తుంది. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాలిఘాట్ కాలనీ, నియర్ వడా కాలనీ, ఫేజ్ 1, Vijayanagram 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Ring Road, Vijayanagram 535002, Andhra Pradesh. Our cell number 944196918. God bless you and your family.